మా అమ్మమ్మ ఇల్లు. నేను ఈరోజు ఒక వ్లాగ్ తీయబోతున్నా. ఈ వ్లాగ్ పేరు మై గ్రాండీస్ హోమ్ టూర్. లెట్స్ గో. ఇది బెల్ అనమాట. ఇక్కడ కెమెరా ఉంది. లోన మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ లోనకి వెళ్దాం. ఈ డోర్ వుడెన్ డోర్. ఇది వుడెన్ డోర్. ఇక్కడ ఇటు పక్క ట్యాప్స్ ఉన్నాయి. ఇవి ట్యాప్స్, మొక్కలకి నీళ్ళు వేయడానికి ట్యాప్స్. ఇవి మొక్కలకి నీళ్ళు వేయడానికి ట్యాప్స్. ఇటు పక్క మొక్కలు. ఇవి మొక్కలు ఇంకా రాలేదు, వస్తాయి. మొక్కలు ఏవి రాలేదు. అమ్మా ఇది సోనీ టీవీ, హై క్వాలిటీ. ఇంకా యూట్యూబ్ స్మార్ట్ టీవీ లానే యూట్యూబ్లో అవన్నీ వస్తాయి. ఇది నార్మల్ మనం ఇందాక. ఇది బ్లైండ్స్ అన్నమాట. కట్టెల్ లానే ఉంటాయి. ఇవి బ్లైండ్స్. ఇటు పక్క సేమ్ అదే మోడల్. ఇది బుల్లెట్ క్లాక్ అన్నమాట. ఇది సూపర్. ఇది మా తాత వాళ్ళ అమ్మ నాన్న. అదిగోండి సీసీ కెమెరా. మేము ఇక్కడ ఏం చేసినా ఇంట్లో మా మామయ్య వాళ్ళకి కనబడుతుంది. ఇది బుల్లెట్ క్లాక్. ఇదేమో సీలింగ్ లైట్. ఇది వుడెన్ డిజైన్ అనమాట. సీలింగ్ లైట్. ఈ సీలింగ్ లైట్ ఆపేసి మళ్ళీ వేస్తే ఇంకో కలర్ మారుతుంది. ఎల్లో వైట్, 2 కలర్సే. ఎల్లో ఇంకా వైటే. ఇవి 2 ఫ్యాన్స్ అనమాట. ఇవి కూడా ఐరన్ కాదు, ఇంకేదో మెటల్. ఇవి బ్లైండ్స్, ఇందాక మనం చెప్పుకునే కర్టెన్స్. ఇది సోఫా. ఈ సోఫా బెడ్గా కూడా మారుతుంది. ఇది ఇంకా పైకి తీసుకోవచ్చు. ఇలా పైకి తెచ్చి స్టాండింగ్ చేసుకోవచ్చు. ఇదిగో మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు కూర్చొని. ఇది ఎమర్జెన్సీ ఫోను. ఇది టచ్ ప్యాడ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ వేస్తున్నాయి కదా, మనం ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదిగోండి ఆఫ్ చేస్తున్నా. చూడండి ఆఫ్ అవుతున్నాయి. మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఫోన్ నుండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలెక్సా అని పిలిచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలెక్సా ప్లీజ్ ఆన్ ది లైట్, ప్లీజ్ ఆఫ్ ది లైట్ అని కూడా అలా చెప్పుకోవచ్చు అలెక్సా ద్వారా. ఇదేమో సెన్సార్. ఇది కూడా స్టెప్ సెన్సార్. ఇవి లైట్స్. ఇది మా ఇంట్లో కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏదో తెలుసా? ఇదే కాస్ట్లీయెస్ట్ ఐటమ్. ఇటాలియన్ మార్బుల్ అనమాట. ఇది చాలా కాస్ట్లీ. ఇదే మా ఇంట్లో చాలా కాస్ట్లీయెస్ట్. అది లైట్, సీలింగ్ లైట్. అది ఇంకా నచ్చింది నాకు. ఇది అది సూపర్గా నచ్చే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆఫ్ చేసి ఉంచాను. ఆన్ చేస్తాను. అదిగోండి ఆ వుడెన్ బయట లోన అన్ని లైట్సే. ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్దాం. ఇది కెమెరా. మనం బయట చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మా తమ్ముడు వెళ్ళి బటన్ నొక్కుతాడు. చూడండి, ఇదిగోండి. రోషి కొద్ది పైకి రా, పైకి. ఇదిగోండి ఇది కెమెరా. ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనం మాట్లాడచ్చు కూడా. హలో, ఇదిగోండి. ఇదిగో ఇలా మాట్లాడుకోవచ్చు. తెలిసిన వాళ్ళే లోనకి రప్పిస్తాం, తెలియని వాళ్ళు బయట ఉంచుతాం. మళ్ళీ ఆపేయచ్చు కూడా. ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్దాం. ఈ రూమ్ కూడా సెన్సార్ ఉంది. ఇది మా తాతయ్య వాళ్ళ రూమ్. ఇదిగోండి ఇది కూడా సెన్సారే. ఇది మిర్రర్ అనమాట. స్టార్టింగ్ ఎవరైనా గెస్ట్స్ కానీ ఎవరైనా వస్తే వేసుకోవడానికి. ఇవి చైన్ కబోర్డ్స్. చైన్ వస్తుంది. ఇది వుడెన్ డిజైన్. ఇంకా ఇది గ్లాస్.
ఇది కూడా 6x6 బెడ్డే. ఇదిగోండి ఈ డిజైన్ కూడా సూపర్గా ఉంది కదా. ఇది 6x6 బెడ్ అనమాట. ఈ డిజైన్ సూపర్ కదా. మంచం వెనకాల ఇలా డిజైన్ అంటే సూపర్గా ఉంటుంది కదా. ఇది బెడ్ ఒకసారి జూమ్ చేసి చూపి. ఓకే, ఇవి కూడా డ్రాగింగ్ సిస్టమ్ కబోర్డ్సే. ఇంకా ఇది బెడ్ అంటే ఇవి కూడా కొద్ది బట్టలు మడత పెట్టుకోవచ్చు. ఇవి నార్మల్ కబోర్డ్స్. ఇక్కడ నార్మల్గా ఐటమ్స్ కానీ బెడ్ దగ్గర ఏవైనా పెట్టుకోవడానికి. ఇది టీవీ సెల్ఫ్. ఇది పైన కూడా కబోర్డ్స్. ఇది మా అమ్మమ్మ మా తాతకి పెళ్ళికి ఇచ్చిన బీరువా మెమరీఫుల్గా ఉంచుకున్నారు. దీంట్లోనే అన్నీ పెట్టుకుంటారు. ఇది టీవీ. ఇది టీవీకి సెల్ఫ్. ఇది డ్రెస్సింగ్ స్టాండ్. ఇదిగోండి ఇది బ్యాంగిల్ స్టూల్ అన్నమాట. ఇవి నార్మల్ ఐటమ్స్. ఇది స్టూల్లో వస్తువులు దాచుకోవచ్చు. ఇవి నార్మల్ ప్లేన్స్ కటింగ్. ఇది మా మమ్మీ అప్పుడు ఫోటో. ఇది బాత్రూము. ఇదిగోండి ఇవేమో బాడీ షవర్స్ అన్నమాట. ఈ బాడీ షవర్స్ కిందేమో ఇది ట్యాప్ నార్మల్ది. ఇప్పుడు మనం హీట్ చూసుకోవాలంటే ఇక్కడ 38 degrees ఉంది కదా. ఇది 38 degrees హీట్లో వస్తుంది. ప్లస్ అంటే హాట్ వాటర్, మైనస్ అంటే కూల్ వాటర్. ఇదేమో ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది. మనం ఫస్ట్ ఆన్ చేస్తే ఇదిగోండి ఆన్ అయింది. ఇది పైకి పెడితే హ్యాండ్ షవర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ది. ఇది సెకండ్ షవర్. థర్డ్ బాడీ షవర్. ఇదిగోండి ఇలా మన బాడీతో వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్ చేస్తున్నా. ఓకే, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టోటల్ రూమ్ అంతా జూమ్ చేసుకుంటాం ఫస్ట్ నుండి. ఇదిగోండి ఇది బెడ్, ఇవన్నీ నార్మల్ టీవీస్, ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు దేవుడి గది కదా. ఇది దేవుడి గది. దీంట్లో కూడా ఒక అమేజింగ్ ఉంది. ఇదిగోండి ఇది లక్ష్మీదేవి లైట్, ఇది సీలింగ్ లైట్. ఇదిగోండి ఇక్కడ కబోర్డ్ పెట్టారు. ఇదిగోండి వెండి సామాన్లు ఇవన్నీ దాచుకున్నారు. ఇదిగోండి ఇది పైన సీలింగ్ లైట్. ఇది లక్ష్మీదేవి లైట్ అన్నమాట. లైట్ ఆఫ్ చేస్తే నార్మల్ గోడలాగా కనబడుతుంది. లైట్ వేస్తేనే ఈ ఫోటో కనబడుతుంది. చూడండి ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తాను. నార్మల్ గోడలాగే కనబడుతుంది కదా. ఇప్పుడు లైట్ వేస్తే లక్ష్మీదేవిలా కనబడుతుంది. ఇది దేవుడి గది. బయట ఈ డోర్ కూడా ఆ డోర్ ఈ డోర్ సేమ్ అన్నమాట. అంతే. ఇది దేవుడి గది. ఇది వంటగది. ఇది డైనింగ్ టేబుల్. ఇది కూడా తయారు చేయించిందే. ఇది గ్లాస్ పైన ఇవన్నీ కిందేమో వుడ్ ఉంటుంది. ఇది వుడ్ అన్నమాట. ఇది నార్మల్ చైర్స్ బయట ఆర్డర్ పెట్టుకునేవి. ఇది వాష్ బేసిన్. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఇది వాష్ బేసిన్. ఇది ఒక మెషిన్ అన్నమాట. హాట్ వాటర్, ఇది కూల్ వాటర్, ఇది నార్మల్ వాటర్. ఈ స్విచ్ కనుక ఈ రెడ్తో ఆన్ చేస్తే హాట్ వాటర్ ఆన్ చేసినట్టు ఇక్కడ హీట్ అవుతాయి. ఈ బ్లూతో ఆన్ చేస్తే కూల్ వాటర్ ఆన్ అయినట్టు కూల్ అవుతాయి. ఇది నార్మల్ వాటర్. ఇక్కడ హాట్ వాటర్ వస్తాయి, ఇక్కడ కూల్ వాటర్ వస్తాయి. ఇది ఫ్రిడ్జ్. ఇది 1 lakh ఫ్రిడ్జ్. ఇప్పుడు ఇదేమో నార్మల్. ఇదిగోండి ఫ్రిడ్జ్. ఇక్కడ ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. ఇక్కడ వాటర్ వేస్తే ఇక్కడ ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. ఇక్కడ వస్తాయి అన్నమాట. ఒక గ్లాస్ తెచ్చి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కూల్ వాటర్ వస్తాయి. ఇప్పుడు క్యూబ్స్ వస్తాయి.
చూడండి క్యూబ్స్ వచ్చాయి. ఇప్పుడు వాటర్ వస్తాయి, కూల్ వాటర్. ఇవి క్రష్డ్ అంటే గొండ వస్తుంది, అలా వస్తుంది గొండ. ఇది ఇక్కడ ఇవి కబోర్డ్స్. ఇదంతా నార్మల్ ఇది వంటగదంతా బ్లూ అండ్ వైట్గా ఉంటుంది. ఇది నార్మల్ ఇక్కడ సర్వ్ చేసుకోవడానికి, ఇక్కడ పెట్టి అక్కడ సర్వ్ చేసుకోవడానికి. ఇదేమో చెప్పాలా మళ్ళీ, ఇక్కడ సర్వ్ చేసుకోవడానికి. ఇవి నార్మల్ కబోర్డ్స్, పాపడ్స్ అవన్నీ దాచుకోవడానికి. ఇటు పక్క కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ గ్లాసెస్ అవన్నీ డెకరేట్ చేసుకున్నారు. ఇవి కూడా నార్మల్ కబోర్డ్స్. ఇది స్నాక్స్ కౌంటర్ అనమాట. మా స్నాక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సూపర్ కదా డ్రాగింగ్ సిస్టమ్. ఇవి నార్మల్ కబోర్డ్స్ ఓపెనింగ్వి ఇవన్నీ. ఇవి ఇలా ఇందాక చూపించిన ఇవి అన్నీ. ఇదేమో రైస్ పెట్టుకోవడానికి. దీంట్లో రైస్ వేస్తాం మనం. 40 kgs కానీ 60 kgs కానీ 20 kgs దాకా ఉంటాయి దీంట్లో మనం ఇలా 1 టైం తిప్పితే ఇటు తిప్పితే వస్తాయి. ఇదిగోండి రైస్ వచ్చింది. ఎన్నిసార్లు కావాలంటే అన్ని తిప్పితే వస్తాయి. ఇది రైస్ది. ఇది ఓవెన్. ఇది నార్మల్ కబోర్డ్స్ ఇందాక చూపించింది. ఇది కూడా ఇంకో స్పెషల్. ఇలా లాగేసి మనం ఏమైనా సాల్ట్ కానీ ఏవైనా ఉంటే అలా ఉంచుకోవచ్చు. ఇది ఇలా ఒక కబోర్డ్ వస్తుంది, మళ్ళీ లోన్ ఇంకో కబోర్డ్ ఉంటుంది. ఇది కూడా సూపర్ కదా. ఇది ఎలక్ట్రిక్ అంటే ఇలా నార్మల్ కరెంటుతో గ్యాస్ అన్నమాట. ఇవేమో నార్మల్ సామాన్లు. ఇవి కూడా సామానే. ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ. ఇక్కడ డస్ట్బిన్ అనమాట. డస్ట్బిన్ అటాచ్ అయి ఉంటుంది దీనికి ఇలా. ఇది చిమ్నీ. ఇవి ఇదిగోండి ఈ 2 కబోర్డ్స్ అనుకుంటున్నారు కదా, 2 కాదు 1 కబోర్డే పెద్దది. ఇలా వస్తుంది అంతే ఫ్రెండ్స్. ఈ కిచెన్ అయిపోయింది. ఇదేమో ఓవెన్. ఇది మోటార్ కదా, ఈ మోటారు ఆటోమేటిక్. వాటర్ నిండిపోతే అదే ఆఫ్ అవుద్ది, వాటర్ లేకపోతే అదే ఆన్ అవుద్ది. ఇది ఒక స్పెషల్. ఇంటికి మనకు పని ఉండదు అనమాట ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని. ఇది ఫ్రెష్ వాటర్. ఇవన్నీ నార్మల్. ఇటు పక్క వెళ్దాం. బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్. ఇది కామన్ బాత్రూమ్. ఇది కూడా అన్ని బాత్రూమ్స్ లాగే కామన్. ఇది కూడా నార్మల్ షింక్, ఎవరైనా వస్తే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇది నార్మల్ పెట్టే. ఇవన్నీ కబోర్డ్స్ అనమాట. సోప్స్ కానీ షాంపూస్ కానీ ఏవైనా దాచుకోవడానికి. ఇవి కూడా నార్మల్ కబోర్డ్స్. ఇదేమో వాష్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా వాష్ చేసుకోవడానికి. ఇదంతా బయట. ఇక్కడ మనం చూసాం కదా, వీడియో తీసాం కదా, ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి. ఆ ట్యాప్స్ ఆన్ చేస్తే బయట మొక్కలకి వాటర్ వస్తాయి. అంతే ఫ్రెండ్స్. ఈ కింద ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు పై ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది పైన హాల్. ఇప్పుడు పైకి వెళ్దాం. రూమ్స్ అవన్నీ చూద్దాం. ఈ లోపల కిందంతా రిటర్న్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇది పైన హాల్. ఇది నా పియానో. ఇంకా నా పియానో వీడియోస్ చూడాలంటే భవిష్య మెలోడీస్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది పైన సోఫా. ఇవి లైటింగ్స్, వుడెన్ లైటింగ్స్. అది ఒక క్లాక్. అటు నుండి ఇటు నుండి 2 వైపులా క్లాకే. ఇటువైపు నుండి ఇంకా ఇటువైపు నుండి 2 సైడ్స్ నుండి క్లాకే. ఇది హాల్. ఇప్పుడు బెడ్రూమ్స్కి వెళ్దాం. ఓకే. లైట్ సెన్సర్. ఇది రూమ్ ఎంత బాగుందో కదా. ఇది 6x6 బెడ్. ఇది అన్ని రూమ్స్ లాగే బాత్రూమ్.
ఇది పిల్లల కోసం తయారు చేశారు, నీట్గా పిల్లల కోసం తయారు చేశారు. అది బొమ్మలన్నీ ఇక్కడే పెట్టేశారు చూడండి. కార్లు అన్నీ పెట్టేశారు, కార్ కబోర్డ్ అని. ఇది నార్మల్ సోఫా అలా కూర్చొని బట్టలు సర్దేసుకోవడానికి. ఇవి కబోర్డ్స్, ఇవన్నీ కబోర్డ్స్. ఇది పెద్ద రూమ్. ఇప్పుడు డ్రెస్సింగ్ స్టాండ్, అది ఒక డ్రెస్సింగ్ స్టాండ్, ఫస్ట్ డ్రెస్సింగ్ స్టాండ్ అది. ఇది నార్మల్ అన్నీ పెట్టుకోవడానికి. ఇది బ్యాంగిల్ స్టాండ్. ఇవి పౌడర్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఈ రెండు. ఇది కూర్చొని చేసుకోవడానికి. ఇది నార్మల్ కిడ్స్వి, వీటిలో కిడ్స్ ఉన్నాయి, అంటే డ్రాయింగ్ కిడ్స్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇది నార్మల్ ర్యాక్ కబోర్డ్, క్లోత్స్. ఇక్కడ టీవీ. సెకండ్ డ్రెస్సింగ్ స్టాండ్. ఈ డ్రెస్సింగ్ స్టాండ్ నాకు ఈ ఇంట్లో చాలా బాగా నచ్చింది, ఇది ఒక్కటే నచ్చింది. ఇది డెకరేట్ చేశారు ఇవన్నీ. ఇవి నార్మల్ ఐరన్ క్లోత్స్. ఇది కబోర్డ్. ఇటు పక్క డ్రెస్సెస్ నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ డ్రెస్సెస్. ఇవి లాకర్, ఇవి రెండు. మరి అంతే. ఇది మా పెద్ద అత్తాల రూము. నెక్స్ట్ చిన్న అత్తాల రూమ్కి వెళ్ళాలి. ఇది చిన్న అత్తాల రూము. ఇది కూడా బాగుంది కదా. ఇది కూడా 6x6. ఇది హనీబీ. చిన్నవాడి పేరు హనీష్, అందుకే హనీబీ వేయించారు. ఇది డ్రెస్సింగ్ స్టాండ్. ఫస్ట్ ఇది డ్రెస్సింగ్ స్టాండ్. ఇది టీవీకి. ఇది బ్యాంగిల్ కబోర్డ్, ఇంకా మిగతా వస్తువులు. ఇవన్నీ నార్మల్వి. స్టార్టింగ్ ఇక్కడ కూడా ఈ రూమ్ కూడా సెన్సార్ ఉంది. ఇది టీవీకి. ఇవి కూడా నార్మల్ కిడ్స్ కోసం అన్ని ఐటమ్స్. ఇవి డ్రెస్సెస్ది. వీళ్ళు కూడా నీట్గానే సర్దుకున్నారు. ఇప్పుడు ఇటు పక్క రెండో డ్రెస్సింగ్ స్టాండ్. ఇది కబోర్డ్. పైన నార్మల్ కబోర్డ్స్ అన్ని. ఇది కర్టెన్. ఇది బ్లైండ్స్ నార్మల్ ఇలా పైకి ఎత్తడానికి అంతే. ఇదేమో ఇటు పక్క సెకండ్ డ్రెస్సింగ్ స్టాండ్. ఇటు పక్క సెకండ్ డ్రెస్సింగ్ స్టాండ్. ఇది కూడా నార్మల్గా ఇలాంటివి. ఇదేమో స్టోల్ కామో ఇవి వస్తువులు, డ్రాగింగ్ ఇవన్నీ. స్టూల్ కామ్ అది. ఇది నార్మల్ బాత్రూమ్. మా తమ్ముడు రౌడీ. ఇది సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు పైకి వెళ్దామనండి. ఇక్కడ నుండి వ్యూ అంతా సూపర్గా ఉంటుంది. విలేజ్ అంతా అంటే సూపర్గా. అది మా కొత్తపల్లి గుడి. ఇవన్నీ నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ నార్మల్ డ్రెస్సెస్ వేసుకోవడానికి శారీస్ కానీ ఏవైనా. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ వాషింగ్ మిషన్. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ కేక్ కటింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు వీటి మీద. ఇక్కడ నుండి కూడా బాగుంటుంది చూడడానికి. ఈ 3 మీద కేక్ కటింగ్స్ కానీ నార్మల్ పార్టీస్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. లైట్స్ అదిగోండి. ఈ పై నుండి మనీ ప్లాంట్స్ వస్తాయి. ఆర్డర్ పెట్టాం, ఇంకా రాలేదు. ఇప్పుడు మా రూమ్స్కి వెళ్దాం. ఇది 2 రూమ్స్కి కామన్. ఇది 2 రూమ్స్కి కామన్ బాత్రూమ్.
ఇప్పుడు మా రూమ్కి వెళ్దాం. ఇప్పుడు రూమ్స్కి వెళ్దాం. ఇది మా రూము, ఇది కిడ్స్ రూమ్. ఈ 2 రూమ్స్కి ఇది కామన్ బాత్రూమ్. ఇప్పుడు మా రూమ్కి వెళ్దాం. ఇది నార్మల్ బెడ్, 6x6 కాదు. ఇది ఎమర్జెన్సీ ఫోను, ప్రతి రూమ్లో ఉంది. ఇది డ్రెస్సింగ్ స్టాండ్. ఇది టీవీ. ఇది అన్ని రూమ్స్ లాగే డ్రాగింగ్ కబోర్డ్. ఇవి స్టోర్ రూమ్. ఇప్పుడు స్టోర్ రూమ్లోకి వెళ్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఆ రూమ్కి వెళ్దాం, కిడ్స్ రూమ్కి. ఇది కిడ్స్ రూమ్. ఈ మంచము గోడకి అటాచ్ అయిపోద్ది, కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ వేసేయచ్చు. కింద ఉన్నాయి చూడండి, ఇవి ఫోల్డ్ అయిపోయి అక్కడ అటాచ్ అయిపోతే అక్కడ లాక్స్ వేసుకోవచ్చు. ఇక్కడ టీవీ. ఇవన్నీ నార్మల్ కబర్డ్స్. ఇది కంప్యూటర్కి. ఇవి నార్మల్ ఓపెనింగ్ కబర్డ్స్, ప్రతి రూమ్లా కాదు. ఇది మెజర్ కామ్ కబర్డ్, నార్మల్ కామనే. అంతే. అవేమో బ్లైండ్స్ అంటారు, కటింగ్ టైపే కానీ బ్లైండ్స్ అంటారు. లోన ఈ నెట్ ఉంది, ఇంకా బయట కూడా నెట్ ఉంది. 2 నెట్స్ ఉన్నాయి. బయట ఫస్ట్ డోర్, బయట నెట్, ఇంకా నెట్, బయట డోర్. అంటే డస్ట్ రాకుండా, మస్కిటోస్ రాకుండా. ఇది కూడా బ్లైండ్స్. ఈ బ్లైండ్స్ కూడా నెస్ట్ రాకుండా, ఏవి రాకుండా, డస్ట్ ఇన్సెక్ట్స్ ఏవి రాకుండా. అన్ని రూమ్స్లో ఉన్నాయి కదా, కామన్గా చూసారు, నేను చెప్పాను కూడా. ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాం. ఇదిగోండి, మా తమ్ముడు ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇది ట్యాంక్. ఇదంతా వ్యూ చాలా బాగుంది కదా. అక్కడ మా తోట ఉంటుంది, మా మామిడి తోట ఉంటుంది ఆ మొక్కల వెనకాల, ఆ కొండ దగ్గర. అదిగోండి, అది కొత్తమ్మ తల్లి గుడి. బయట దున్ని సిమెంట్తో వేసింది కొత్తమ్మ తల్లి గుడి. అది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇక్కడే మనీ ప్లాంట్స్ వస్తాయి. ఇక్కడ ఏదైనా పడిపోతే మేడం. ఈ వీడియో కనుక నచ్చితే, ఇది మా అమ్మమ్మ ఇల్లు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్